హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు సరోజినీ నాయుడు గారి జయంతి సందర్భంగా ఆవిడ గురించి కొంచెం తెలుసుకుందాం. సరోజినీ నాయుడు స్వాతంత్ర సమర యోధురాలు మరియు కవయిత్రి కూడా. ఆమె కవితా లక్షణాల కారణంగా ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. మెట్రికులేషన్ పూర్తి చేసిన తరువాత ఆమె ఉన్నత చదువులు చదివేందుకు లండన్ వెళ్ళారు. సరోజినీ నాయుడును భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యేలా ప్రేరేపించిన ముగ్గురు పోరాట యోధులు గోపాలకృష్ణ గోఖలే, గాంధీ మరియు నెహ్రూ గారు. 1916లో మహాత్మా గాంధీ స్ఫూర్తితో సరోజినీ నాయుడు స్వాతంత్ర్యంలో పాల్గొన్నారు. సరోజినీ నాయుడు భారతీయ సమాజంలో మహిళల శ్రేయస్సు మరియు సమానత్వం కోసం చురుకుగా పాల్గొన్నారు. సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు మరియు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. 1947లో సరోజినీ నాయుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్గా పిలువబడే యునైటెడ్ ప్రావిన్సెస్కు గవర్నర్ అయ్యారు. మార్చి 2, 1949 సరోజినీ నాయుడు గవర్నర్ పదవిలో ఉండగానే కన్నుమూశారు. ఇదండి, తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇప్పుడు మనం మన కథలమూర్తి గారు సరోజినీ నాయుడు గారి గురించి కవిత రాశారు. ఆ కవిత మీరందరూ విని మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి సంధ్య. కవిత కోకిల. మగువల హక్కుల కొరకు పోరినది, గాంధీ మార్గముననుసరించినది. మగువల హక్కుల కొరకు పోరినది, గాంధీ మార్గముననుసరించినది. శాంతి సహనములు ముఖ్యమన్నది, దేశం కోసం జైలుకెళ్ళినది. శాంతి సహనములు ముఖ్యమన్నది, దేశం కోసం జైలుకెళ్ళినది. ఆంగ్ల భాషలో కవితలల్లినది, కవితా కోకిల బిరుదుగాంచినది. ఆంగ్ల భాషలో కవితలల్లినది, కవితా కోకిల బిరుదుగాంచినది. ఆమె పద్యములు సంగతులు, ఆమె మాటలు మధురిమలు. ఆమె పద్యములు సంగతులు, ఆమె మాటలు మధురిమలు. ఎవరో కాది కవితా కోకిల, శ్రీమతి సరోజినీ నాయుడు. ధన్యవాదములు.